లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఏం రాయబడింది అంటే, అక్కడ మనం మొదటి నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడకూడదు, కానీ కొట్టువాడైనందున జనులు గుర్తుకూడి ఉంట వలన చూడలేకపోయారు. అప్పుడు యేసు ఆ త్రోవలో రానై ఉండేది కనుక అప్పుడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక వేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనుపెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన తెచ్చుకొని అందరూ అది చూసి, ఈయన ఆత్మీయ మనుషుల యొక్క బస చేయ వెళ్ళనని చాలా సంతోషం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం వేరు చూస్తున్నాను, నేనెవరి యొక్క నైనను అన్యాయంగా దేనైనా తీసుకునేలా అతనికి 4 మరలా చెప్పుకునని ప్రభుతో చెప్పారు. అందుకు యేసు, ఇతరులు అబ్రహాం కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అని చెప్తూ ఏమంటే నశించిన దాన్ని వెతికి రక్షించినట్టు మనిషి కుమారుడు వచ్చిననే అతనితో చెప్పాను. ఏమంటాడంటే, ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి అంటాడు. అంటే ఈ సందర్భం మనకు ఆలోచించాలి. యేసుక్రీస్తు యొక్క చివరి దినాలు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తాడంటే యెరూషలేముకు వెళ్తున్నాడు. ఆ యెరూషలేముకి వెళ్తున్నాడు ఆఖరిసారిగా. దేని ద్వారా అంటే ఎరుకో పట్టణం ద్వారా. ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలో దేవుడు చెప్తా ఉంటాడు, యేసుక్రీస్తు చెప్తా ఉంటాడు తన శిష్యునికి. ఏమి చెప్పారంటే, కుమారుడు అలాగే యేసుక్రీస్తు ఏ విధంగా మరణించబోతున్నాడు, ఏ విధంగా తిరిగి 3వ దినాన్ని ఏ విధంగా పునరుద్ధారణ కాబోతున్నాడో అవన్నీ కూడా శిష్యులు బోధించాడు ఆయన అంతకుముందే. అంతేకాదు, ఇంకొక సందర్భం ఏంటంటే, భర్తమయ్యి అనే ఒక బుద్ధి పరీక్షగాడికి యేసుక్రీస్తు చూపు ప్రసాదించాడు. అక్కడ ఉన్న జనసమూహం అంతా కూడా వాడిని గతించినా కూడా వాడు మాత్రం యేసును ఆ దారిలో వస్తున్నాడని విని, దావీదు కుమారుడా నాకు ఏం కావాలంటాడు, చూపు, నాకు చూపు దయచేయి అని చెప్పి దగ్గరగా కేకవేసి ఆయన చేసిన ప్రార్థన ద్వారా, ఆయన చేసిన ఆత్మధ్వని ద్వారా ఆయన దేవుడు కనికరపడి ఆ భక్తపైకి ఏమి చేయడండి, చూపునిచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఆ దారిలో వెళ్తూ ఉండగా యెరూషలేము వెళ్ళిపోతాడు. తన చివరి దినాలు అదే లాస్ట్ అండ్ ఫైనల్గా. మరి ఆ మళ్ళీ ఎప్పుడు ఆ ఎరుకలో ఆయన ఉన్నప్పుడు రాలేదు. మళ్ళీ ఆయన చివరిసారిగా వెళ్తున్నాడు ఎరుకో. అక్కడ ఎరుకోకి వెళ్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటంటే, ఎవరు ఆయన అంటే జక్కయ్య. ఆయన ఎవరు అంటే, ఆయన ఒక యూదుడై ఉండి కూడా అతను పాపిగా అందరూ ఆయన చూస్తున్న కారణం ఏంటి అంటే, అతను సుంకపు గుత్తదారుడు. కారణం ఏంటి అంటే, ఆ రోజు అతను యూదుడైనప్పటికీ రోమా ప్రభుత్వంలో కొంతమంది పనిచేసేవారు, రోమా ప్రభుత్వానికి పనిచేసేవారు, ట్యాక్స్ కలెక్టర్ అయి పనిచేస్తున్నారు సుంకపు గుత్తదారుడుగా. ఆ రోజు ఉన్నటువంటి యూదుల్లో కొందరు రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే, యూదుల పైన వీరిని పన్నులను వసూలు చేసేవారుగా నియమించి యూదుల దగ్గర నుంచి పన్ను తీసుకునేవారు. ఉదాహరణకి రోమా ప్రభుత్వం నిర్ణయించిన పన్ను 20 రూపాయలు అనుకోండి. ఇతను ఏం చేస్తాడంటే, సుంకపు గుత్తదారులు ఏం చేస్తారు, ట్యాక్స్ కలెక్టర్ ఏం చేస్తాడంటే, 50 రూపాయలు తీసుకుంటారు, 50 రూపాయలు వెళ్ళిపో అంటారు. ఈ 50 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటాడు, 20 రూపాయలు రోమా ప్రభుత్వాన్ని చెల్లిస్తాడు. రోమా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తామని అతను ప్రశ్నించింది, పట్టించుకోరు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేసి, ఏమండి నువ్వు ఫలానా జక్కయ్య గారు 50 రూపాయలు తీసుకుంటున్నాడు మనిషి దగ్గర అంటే, అది పట్టించుకోరు, అతను గర్తించదు. అది అతను తీసుకొని సుంకపు గుత్తదారులు ఆ రోజు ఏం చేసేవారంటే, యూదుల్ని పీడించేవారు. అందుకే యూదులు సుంకపు గుత్తదారుల్ని ఎలా చూసేవారంటే పాపులుగా చూసేవారు, పాపులుగా నిర్ణయించారు వాళ్ళు. అందుకే ఏం జరిగింది అంటే, ఆ రోజు మన ఇక్కడ ఖచ్చితంగా మన కళ్ళ కట్టినట్టు చెప్పాడు ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతూ ఉండేది. ఇదిగో సుంకపు గుత్తదారులను
అన్యాయం చేత అక్రమం చేత ప్రజల సొమ్మును పీడించి తన ధనవంతుడు అయిపోయాడు. సొంతపు ఇంటి దగ్గర కూర్చొని సొంతాన్ని వసూలు చేసుకుని ప్రజల దగ్గర నుంచి ఆ ధనాన్ని అంతా కూడా లాగేస్తున్నారు. అటువంటి జక్కయ్యని అందరూ కూడా అసహించుకున్నారు. రోజు ట్యాక్స్ కలెక్టర్ అందరినీ అందరూ కూడా వారిని అసహించుకునే పరిస్థితి. యేసు ఎవరో అని చూడబోదు కానీ పొట్టివాడైనందున జంతు గుర్తుకూడి వీటి వలన చూడలేకపోయింది. ఈ వచనం మనం చూసినట్లయితే అతను హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. అంటే మనం యేసు గురించి విన్నాడు. యేసు ఏంటంటే అద్భుతాలు చేస్తున్నాడు. అంతకుముందే బత్తమైకి కమిలిస్తే అక్కడ జనసమూహం అంతా యేసు ఫాలో అయిపోతుంది. యేసు పడిపోతుంది. యేసు పేరు మారిపోతుంది. వీళ్ళు ఎరువులో వచ్చినప్పుడు కదా జన సమూహం అంతా కూడా యేసుక్రీస్తు వెనకాల సమూహంగా వచ్చేస్తుంది. ఈ విషయం కాస్త మనం ఎందుకంటారు అసలు ట్యాక్స్ కలెక్టర్ ఎక్కడైతే రెండు వచ్చారు కనుక తెలుసు యేసుక్రీస్తు దారిలో వస్తున్నాడు. అయితే యేసు ఎవరో ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఆశ ఉంది. ఈరోజు నీకు నాకు యేసు ఎవరో అని చూడాలని ఆశ ఉందా? యేసు ఎవరో అని జక్కయ్యకి ఆశ ఉంది కాబట్టి ఈ సమాజం తనకి అడ్డుగా ఉంది. పుట్టుబడినందువల్ల వారి ఎంతలో సమూహము యేసుక్రీస్తుని చూడకుండా ఆటంకపరుస్తుంది అని జక్కయ్యకి అర్థమైంది. యేసు ఇదే దారిలో వస్తున్నాడు కదా, ఆయన చూడాలి, బలమైన విశ్వాసం ఉంది, చూడాలి, ఆయనతో మాట్లాడాలి. అంటే కనీసం దూరం చూసి నేను చెప్తున్నాను ఆయన అలాంటి మహానుభావులను ఒకసారి నా కళతో దగ్గర చూద్దామని చెప్పి తన ఆశపడి ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఒక చెట్టు వేడి చెట్టు ఎక్కాడు. ప్రజలు ఏమనుకుంటారు, ఈయన చెట్టు ఎక్కుతున్నాడు అని అనుకుంటారా, నిందిస్తారా, నవ్వుతారా, అసహించుకుంటారా, ఏది పక్కన పెట్టాడు. కానీ యేసుని చూడాలనే ఆపత్రయం అతను బలంగా కలిగిన చెట్టు ఎక్కి ఆ ప్రజలు ఇతను చూస్తే ఏంటి ఈ మనిషి ఏంటి ఎక్కడ పెట్టాడు, ఈ మనిషి ఏంటి సొంత పొందుతారండి, ఈ ట్యాక్స్ కలెక్టర్